లష్కర్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్. డీజీపీ ఎదుట లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. సీఎం రేవంత్ నాయకత్వంలో 2 ఏళ్ల పాలనలోని తెలంగాణకు స్పష్టమైన కొత్త దిశను చూపించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఏ మార్పు కోరుకుని పార్టీపై విశ్వాసం ఉంచారో ఆ మార్పును కేవలం 2 ఏళ్లలోనే ప్రజల కళ్ల ముందే నిలబెట్టామన్నారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను రేవంత్ సర్కార్ దారి మళ్లిస్తోందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. మహాత్మా గాంధీ మీద కాంగ్రెస్ కి ప్రేమ లేకున్నా గాంధీ పేరు తగిలించుకుని చలామణి అవుతున్నారని నిర్మల్లో బీజేపీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లతో పాటు వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో విమర్శించారు. వరంగల్ జిల్లా దేశాయిపేట చిన్నవడ్డేపల్లి చెరువులో చేప పిల్లలను వదిలారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రాజ్ కులస్తులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్ వరంగల్ జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని మంత్రి వివరించారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో జరిగిన దీక్షలో తలసానితో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా పాల్గొన్నారు. మేయర్ కు కూడా తెలియకుండా డివిజన్ల విభజన జరగడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో కబ్జాకు గురైన 400 కోట్ల విలువైన 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. బండ్లగూడ మండలంలోని కందికల్ గ్రామంలో మహమ్మద్ నగర్ లలితాబాగ్ రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నెంబర్ 28వ వార్డు నెంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇప్పటికే 2 ఎకరాలు కబ్జాకు గురైంది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఇళ్ల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న మరో 7 ఎకరాల భూమిని కాపాడింది. కేటీఆర్ సొంతంగా పోటీ చేసి గెలిచే దమ్ము లేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. ఇక మీదట సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ విమర్శిస్తే కబడ్దార్ అన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే నల్గొండ జిల్లాలో వచ్చి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్ష నాయకుడు ఎవరో చెప్పాలని కేటీఆర్ కు సవాల్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనంబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. మణుగూరు ఏరియా కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్ వద్ద కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం మణుగూరు అటవీ ప్రాంతాల్లో వలస గిరిజన గ్రామ పెద్దపల్లి గ్రామాన్ని కవిత సందర్శించి ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో అఖిలపక్షం బంద్ నిర్వహించింది. సోమర్పేట పంచాయతీ ఎన్నికల సమయంలో దాడిని నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చారు అఖిలపక్ష నేతలు. బంద్ కారణంగా ఎల్లారెడ్డిలో దుకాణాలు మూసివేశారు. సోమర్పేట ఘటనలో నిందితులపై కేసులు నమోదు చేసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి కురుమ సాయిబాబా రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సర్పంచ్ నర్సయ్య పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో నర్సయ్య కారులో లేడు. దాడి జరిగినప్పుడు సర్పంచ్లు కుమారులు కారులోనే ఉన్నారు. దీంతో సర్పంచ్ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు నర్సయ్యను బెదిరించారు. ఈ దాడిపై నారాయణపురం పిఎస్ లో సర్పంచ్ నర్సయ్య ఫిర్యాదు చేశారు.